ఎప్పుడు క్యాబేజీ అనే వాళ్ళకు ఇలా ఎగ్ కాంబినేషన్తో క్యాబేజ్ కర్రీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ అని కూడా తెలియదు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా తరిగిన క్యాబేజ్ని వేడి నీళ్ళలో పెట్టుకుని వేసుకుంటున్నాను. వేసుకుని ఇది కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ కారం, నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 4 లేదా 5 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులోకి చేపల కర్రీ ట్రై చేయండి. చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి లైక్ చేయండి.